వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. హాయ్ హలో వెల్కమ్ టు ఐటీ మీడియా. నేను మీ విజయ్ మాట్లాడుతున్నాను. పిల్లలకు పాఠాలు చెప్పుకుంటున్నటువంటి ఒక ఉపాధ్యాయుడు నేడు డీటీసీగా ఎలా వచ్చారు అనేది మన అనంతపురం డీటీసీ గారు వీర్రాజులు సార్ దగ్గర ఉన్నాం మనం. ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్ విజయ్ గారు. సార్, ఒక స్కూల్లో మీరు పాఠాలు చెప్పుకుంటూ నేడు డీటీసీగా మారిపోయారు. దీనికి ఎలా వచ్చారు సార్ మీరు? 2000 డిఎస్సి ద్వారా టీచర్‌గా, ఓకే. సెకండ్ గ్రేడ్ టీచర్‌గా వచ్చాను. హుహు. తర్వాత మళ్ళీ 2002 డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్. తర్వాత మళ్ళీ ఆహ్, ఇంకా ఎక్కువ మందికి సర్వీస్ చేద్దామని, ఇంకా ఎక్కువ మందికి మనం ఇన్‌స్పిరేషన్ అవ్వాలని అండ్ రకరకాల ఆలోచనల వల్ల అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా గెజిటెడ్ ఉద్యోగం చిన్నప్పటి నుంచి కోరిక అది. హ్మ్. గ్రీన్ ఇంక్ పెన్ ఉండాలి, గెజిటెడ్ ఆఫీసర్ అవ్వాలి అని ఉన్న కోరిక వల్ల గ్రూప్స్ రాసుకొని గ్రూప్ 1లో 2012లో లే సెక్రటరీగా మెడికల్ డిపార్ట్మెంట్‌లో లే సెక్రటరీ పోస్ట్ ఉంటుంది. ఓకే. దానికి సెలెక్ట్ అవ్వడం జరిగింది. హుహు. దాని తర్వాత మళ్ళీ 2011 గ్రూప్ నోటిఫికేషన్ ద్వారా 2018లో ఆర్‌టీఓగా హ్మ్. సెలెక్ట్ అయ్యి 2023లో డీటీసీగా ప్రమోషన్ పొంది అనంతపురం జిల్లాలో ఆహ్, అపాయింట్ చేయడం జరిగింది. మీ స్వస్థలం సార్? శ్రీకాకుళం జిల్లా పొందూరండి. పొందూరు. పొందూరు, శ్రీకాకుళం జిల్లా. శ్రీకాకుళం జిల్లా. సరే, ఇక్కడికొచ్చిన తర్వాత అంటే మీరు డిస్ట్రిక్ట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి మీరు రోడ్డు భద్రత విధంగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? రోడ్డు భద్రత పరంగా మొట్టమొదట నేను చేసిన పని కలెక్టర్ మేడంని కలిసి రోడ్డు రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్ ఉంటుంది. డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ ఉంటుంది. కలెక్టర్ మేడం దానికి అధ్యక్షులుగా ఉంటారు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్, వివిధ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్స్ లైక్ ఆర్&బి, ఎన్‌హెచ్‌ఏఐ, పంచాయతీరాజ్ అండ్ ఎన్‌హెచ్, అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మున్సిపల్ కమిషనర్ అనంతపురం మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే మెడికల్ అండ్ హెల్త్ నుంచి డీఎంహెచ్ఓ, డీసీహెచ్ఎస్, అలాగే డిస్ట్రిక్ట్ జీజీహెచ్ తాలూకా సూపరింటెండెంట్ గారు, ఇలా 6, 7 డిపార్ట్మెంట్ల కలయిక డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ ఉంటుంది. అలాగే ఒక 3 ఎన్‌జీఓలు కూడా ఉన్నాయి. హుహు. సో, మేడంని కలిసి రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్‌లు రెగ్యులర్‌గా చేయాల్సిన అవసరం గురించి, రోడ్ యాక్సిడెంట్‌ల గురించి ఒక బ్రాడ్‌గా ఒక సినాప్సిస్ చెప్పిన తర్వాత మేడము ఎవ్రీ మంత్ రెగ్యులర్‌గా మనం లాస్ట్ ఫ్రైడే ఫిక్స్‌డ్‌గా మాట. ఓకే. ప్రతి నెల లాస్ట్ ఫ్రైడే మనం మీటింగ్ అండి. రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగు. ఇంక దానికోసం వాళ్ళుండాలి. లేదంటే ముందు మనకి ఆ డేట్ తెలియకపోతే ఆఫీసర్లు లేకపోవడమో, లేదా ఇంకో కారణమో, ఏటీఆర్ తెప్పించుకోకపోవడం ఇబ్బందులు గాని, రకరకాల కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. అందువల్ల ఫిక్స్‌డ్‌గా ఒక డేట్. ఎవ్రీ లాస్ట్ ఫ్రైడే ఈజ్ డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్ అని మేడము ఫిక్సప్ చేసేసారు. అప్పటినుంచి ఆల్‌మోస్ట్ జూలై నెల నుంచి నేను జూన్ 9న జాయిన్ అయ్యాను. ఓకే. జూలై నెల నుండి ఈ రోజు వరకు ప్రతి నెల లాస్ట్ ఫ్రైడే నాడు రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కలెక్టర్ మేడం తాలూకా అధ్యక్షతన. అందులో గత మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయాలేంటి? హ్మ్. ఆ నిర్ణయాల తాలూకా ఇంప్లిమెంటేషన్స్ నెక్స్ట్ ఈ నెల కాలంలో ఏం ఇంప్లిమెంటేషన్ జరిగినాయి? ఇంజినీరింగ్ పరంగా, లేదా ట్రాన్స్‌పోర్ట్ పరంగా, పోలీస్ పరంగా, ఎన్ఫోర్స్‌మెంట్ విషయంలో, హ్మ్. అలాగే అవేర్‌నెస్ పరంగా ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ అవేర్‌నెస్ పరంగా ఎన్‌జీఓల సహకారంతో ఎంతవరకు చేస్తున్నారు? అలాగే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్‌మెంట్ పరంగా ఎటువంటి యాక్టివిటీస్ చేస్తున్నారు? 108 సర్వీసెస్ ఎట్లా ఉన్నాయి? 104 సర్వీసెస్ ఎట్లా ఉన్నాయి? అలాగే హాస్పిటల్స్‌లో ఉండేటువంటి ఫెసిలిటీస్‌ని ఎట్లా వాళ్ళు ఈ యాక్సిడెంట్ కేసులను ఎట్లా వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు? ఎట్లా ట్రీట్ చేస్తున్నారు? అన్న విషయాన్ని రోడ్ సేఫ్టీ కమిటీలో సమగ్రంగా డిస్కస్ చేసి, ఈ అన్ని డిపార్ట్‌మెంట్‌తో ఇన్ఫర్మేషను ఐరాడ్ అని ఒక యాప్ ఉంటుంది. హ్మ్. ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటా అని ఒక ఐరాడ్ యాప్ ఉంటుంది. ఆ యాప్‌లో పోలీస్ డిపార్ట్‌మెంటు, మెడికల్ డిపార్ట్‌మెంటు, అన్ని ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్సు, అలాగే ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంటు, అన్ని డిపార్ట్‌మెంట్‌లు సమగ్రంగా ఒక యాక్సిడెంట్‌కి సంబంధించినటువంటి విషయాల్ని హ్మ్. అక్కడ క్రోడీకరించాల్సుంటుంది. ఆ సమాచారాన్ని తీసుకొని, ఆ యాక్సిడెంట్ అవ్వడానికి కారణం ఏంటి? అక్కడ డ్రాబ్యాక్ వచ్చింది? ఏమైనా ఇంజినీరింగ్ పరంగా లోటుపాట్లున్నాయా? లేదా మెడికల్ పరంగా ఏమైనా ఇంకా డెవలప్‌మెంట్ చేయాల్సిన అవసరం ఉన్నాదా? లేదా రోడ్డుని ఇంకేమైనా మనము చేయాల్సిన అవసరం ఉందా? ఎన్ఫోర్స్‌మెంట్ పరంగా ఏమైనా గ్యాప్స్ ఉన్నాయా? ఇలా అన్ని రకాలుగా ఆలోచించి
భవిష్యత్తులో ఆ ప్లేస్‌లో అటువంటి యాక్సిడెంట్లు జరగకుండా, లేదు అటువంటి ఇంకేమైనా ప్రదేశాలు ఉంటే వాటిని బ్లాక్ స్పాట్స్ కింద ఐడెంటిఫై చేసి, ఆ ప్రదేశాల్లో యాక్సిడెంట్లు భవిష్యత్తులో కూడా అవ్వకుండా ఉండే విధంగా హ్మ్. తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించి, నిర్ణయాలు తీసుకొని, గతంలో తీసుకున్న నిర్ణయాల్ని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తున్నామన్న విషయాన్ని కూడా సమగ్రంగా పరిశీలించడం జరుగుతుంది కలెక్టర్ గారి అధ్యక్షతన ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్‌లో. అంటే గతంలో కంటే ఇప్పుడు ప్రమాదాలు ఎక్కువున్నాయా? తగ్గాయా? 2022తో కంపేర్ చేస్తే 2023లో యాక్సిడెంట్‌ల సంఖ్య తగ్గింది. మరణాల సంఖ్య కూడా స్లైట్‌గా తగ్గింది. 2022లో మన జిల్లాలో 320 మంది చనిపోతే గనక 23 సంవత్సరంలో స్లైట్‌గా తగ్గింది. 310 మరణాలు నాకు గుర్తున్నంత వరకు. 10, 15 మరణాలు తగ్గినాయి. బట్ అవే సంఖ్య అయితే ఇంకా చాలా వరకు తగ్గాల్సిన అవసరం ఉంది. హుహు. డ్రాస్టిక్‌గా తగ్గించడానికి మీరు అంటే ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు సార్ యాహ్! ఇప్పుడు? ఇందాక నెక్స్ట్. చెప్పినట్లు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్సిడెంట్ ఉంది. అయ్యింది. యాక్సిడెంట్ అయిన ప్రదేశానికి రకరకాల కారణాలు. ఒకటి వెహికల్‌లో లోటుపాట్లున్నాయా? డ్రైవర్‌లో లోటుపాట్లున్నాయా? ఆ రోడ్డుకి సంబంధించిన విషయంలో ఇంజినీరింగ్‌లో ఏమైనా లోటుపాట్లున్నాయా? లేదు ఆ డ్రైవరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల జరిగిందా? లేదు ఓవర్ స్పీడింగ్ వెళ్ళడం వల్ల జరిగిందా? హ్మ్. లేదు డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తి డ్రైవ్ చేయడం వల్ల జరిగిందా? ఇంకా లేదంటే ఆ ప్రదేశంలో ఏమైనా రోడ్ దాన్నేమంటారు బయటికి. బ్యారికేడింగ్ ఏమైనా చేయాల్సున్నాదా? లేదా రోడ్డుకి సంబంధించిన ఇంజినీరింగ్ పరంగా ఏమైనా లోటుపాట్లు ఇట్లా రకరకాల కారణాలుంటాయి. యాక్సిడెంట్ అవ్వడానికి కారణాలనేవి డిఫరెంట్ కారణాలుంటాయి. సో, ఆ యాక్సిడెంట్‌ని సమగ్రంగా పరిశీలించి, ఆ యాక్సిడెంట్‌కి కారణం ఏంటనేది తెలుసుకోవడం ఫస్ట్ పని. కాజ్ ఆఫ్ యాక్సిడెంట్. హ్మ్. సో, భవిష్యత్తులో అటువంటి ప్రదేశంలో ఇలాంటి ప్రదేశాలు ఇంకేమైనా ఉన్నాయా జిల్లాలో? ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర మనం ఒక ప్లేస్ ఐడెంటిఫై చేసాము. దానికి కారణాలు ఒక ఇంజినీరింగ్ లోటుపాటు ఉందనుకుందాం. ఇటువంటి లోటుపాట్లు ఉన్నటువంటి ప్రదేశాలు ఈ జిల్లాలో ఇంకేమైనా ఉన్నాయా? ఈ హైవే మీద ఎందుకంటే బికాజ్ మన జిల్లాలో 3 హైవేలున్నాయి. మేజర్ హైవేస్. అటువంటివన్నీ ఐడెంటిఫై చేసి బ్లాక్ స్పాట్స్ కింద చూసుకొని 39 బ్లాక్ స్పాట్స్‌ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ 39 బ్లాక్ స్పాట్స్‌ని రోడ్ భద్రతా పరంగా ప్రమాదరహితంగా మార్చడం అనేది హ్మ్. రోడ్ సేఫ్టీ కమిటీ తాలూకా ప్రధానమైనటువంటి లక్ష్యం. సో, ఆ లక్ష్యపరంగా ఆ ప్రదేశాన్ని ఇంకా రోడ్ సేఫ్టీ పరంగా సేఫ్టీగా చేసి గ్రాడ్యుయల్‌గా యాక్సిడెంట్లు తగ్గించే విధంగా హ్మ్. కృషి చేయడం జరుగుతుంది. అన్ని డిపార్ట్‌మెంట్‌ల తాలూకా మూకుమ్మడి పని వలన. సార్ మీరు డిస్ట్రిక్ట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఎంతవరకు అవినీతిని మీరు తగ్గించగలిగారు సార్? అంటే గతంలో ఒకసారి ఈ ఇన్సూరెన్స్‌ల పరంగా గాని, మరి ఈ టాక్సెస్ పరంగా గాని, ఒక పెద్ద కొన్ని ఫ్రాడ్స్ జరిగాయన్నమాట. దాన్ని గతంలో ఒక 3,00,00,000, 4,00,00,000 వరకు రికవరీ చేశారు. మీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత అలాంటి సంఘటనలేమైనా ఎదురయ్యాయా? అదృష్టవశాత్తు నేను డీటీసీగా జాయిన్ అయిన తర్వాత లాస్ట్ 7 నెలల్లో హ్మ్. అటువంటి సంఘటనలు జరగలేదు. హుహు. మేబీ కారణం మనం న నిరంతరము వాచ్ అండ్ వాచ్‌లో ఉండడం వలన. ఓకే. ప్రధానంగా నేనైతే నాకున్న అలవాటు ఉదయం 10, 10:30కంతా ఆఫీస్‌లో కూర్చోవడం విత్ లంచ్ బాక్స్. హ్మ్. విత్ లంచ్ బాక్స్. అదే మీరు లంచ్ గూడా ఇక్కడే చేస్తారని తెలుసు. యెస్. ఈవినింగ్ 5:30 హ్మ్. కంటిన్యూయస్‌గా ఇక్కడే కూర్చుంటాను. ప్రతి ఒక్క యాక్టివిటీని అబ్జర్వ్ చేస్తుంటాము. ఎక్కడైనా ఏదైనా అనుమానం వచ్చినట్లయితే ఇదేమన్నా ఒక ఒక ఎంప్లాయీ, ఒక క్లర్క్ లేదా ఏవో, ఒక ఆర్‌టీఓ లేదా ఇన్స్‌పెక్టర్ ఏమన్నా ఏదైనా ఒక వెహికల్ ఫైల్ పరిశీలించడంలో ఏమన్నా కాస్త అశ్రద్ధ చూపిస్తున్నాడు, హ్మ్. లేదా గాబరా పడుతున్నాడు అన్నట్టు అంశం నా దృష్టికొస్తే వెంటనే దాన్ని పరిశీలించడము, ఏమైనా తప్పు జరిగిందా అనేసి చూడడం, ఇవన్నీ వాచ్ అండ్ వాచ్ ఉండడం వలన హ్మ్. నేచురల్లీ మిగిలిన ఎంప్లాయీస్ అంతా కూడా అలర్ట్ అవుతారు. ఆఫీసర్ అనేవాడు నిరంతరం అబ్జర్వ్ చేస్తున్నాడు. ప్రతి విషయాన్ని గమనిస్తున్నాడు. ప్రతి ఒక్క అంశాన్ని చూస్తున్నాడు అనేటప్పటికి ఎంప్లాయీస్ తాలూకా ఆలోచన విధానం కూడా మారుతుంది నేచురల్లీ. మేబీ అదొక కారణం అయ్యుండొచ్చు. అండ్ రెండోది ఇందాక మీరన్నట్టు ఇన్స్యూరెన్స్ లైఫ్ ట్యాక్స్ కూడా సార్. సంబంధించినటువంటి ఒక ఇన్సిడెంట్ గతంలో జరిగింది. ఫేక్ ఇన్స్యూరెన్స్‌లతో ఆ! కొన్ని ట్రాన్సాక్షన్‌లు జరగడం జరిగింది. అది నేనొచ్చిన తర్వాత కూడా ఆ విషయం లోకాయుక్త ద్వారా మాకు ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. ఎంక్వైరీ చేశాము. అలాగే అక్కడ ఏవైతే జరిగినాయో దాదాపుగా 52 వెహికల్స్‌కి సంబంధించి
ఎంక్వైరీ చేయడం. ప్రతి వెహికల్‌ని ఎంక్వైరీ చేశాము. హుహు. చేసి ఆ వెహికల్స్ అన్నిటిని కూడాను ఓటీఎస్ అని ఈ ప్రగతి ప్లాట్‌ఫార్మ్ మాది ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ తాలూకా ప్రీవియస్ ప్లాట్‌ఫార్మ్ అది. ఇప్పుడది వాహనంలోకి ఇప్పుడిప్పుడే ట్రాన్సిట్ పీరియడ్‌లో ఉన్నాం మేము. ఓకే. ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ సర్వీసెస్ అన్నీ కూడాను ఈ ప్రగతి ప్లాట్‌ఫార్మ్ నుంచి వాహన్ ప్లాట్‌ఫార్మ్‌లోకి ట్రాన్సిట్ అవుతున్నాయి. మేబీ ఇంకో 15, 20 డేస్‌లో కంప్లీట్‌గా ఈ ప్రగతి నుంచి వాహన్‌లోకొస్తాం. వాహన్ ప్లాట్‌ఫార్మ్‌లో గూడా ఆ 52 వెహికల్స్‌ని హ్మ్. కంప్లీట్‌గా ట్రాన్సాక్షన్స్ బ్లాక్ చేశాం. అంటే ఆ వెహికల్‌ని వేరే వాళ్ళకి అమ్మడానికి అవకాశం లేకుండా ముందు ఆపాం. ఓకే. ఇక రెండోది ఎవరైతే 2019వ సంవత్సరంలో జరిగిన ఇన్సిడెంట్ అది. ఆ! 2019 సంవత్సరంలో ఎవరైతే ఆ ఫేక్ ఇన్సూరెన్స్‌లు తీసుకున్నారో, అప్పుడు ఉన్నటువంటి వెహికల్ ఓనర్ పైన ఆ 52 మంది వెహికల్ ఓనర్స్ పైన కూడాను క్రిమినల్ కేస్ ఫైల్ చేయడం జరిగింది. ఓకే. ఎస్పీ గారిని సహకారంతో, పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో ఆ 52 మంది వెహికల్ ఓనర్స్ పైన క్రిమినల్ కేస్ ఫైల్ చేశాము. సో, ఫస్ట్ వెహికల్ ట్రాన్సాక్షన్ అవ్వకుండా ఆపడం, అప్పుడుండే వెహికల్ ఓనర్స్ పైన చర్య తీసుకోవడం ద్వారా ఒక మెసేజ్ పంపించాం. భవిష్యత్తులో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగితే ఎటువంటి స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాము అనేది. ఇక రెండోది బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ లక్కీగా ఇప్పుడు వాహనంలో ఒక ఇన్స్యూరెన్స్ తాలూకా డీటెయిల్స్ చూడడానికి అవకాశం వచ్చింది. 2021, 22 తర్వాత. అంతకుముందు ఒక వెహికల్ తాలూకా ఇన్స్యూరెన్సు జెన్యూనా? కాదా? అని చూడడానికి కొన్ని వరకు అవకాశాలు మాకుండేవి కాదు. అంటే మా దగ్గర ఆ! అస్త్రాలు ఉండేవి కాదు. 21, 22 తర్వాత ఇప్పుడు ప్రతి వెహికలు వాహనంలోకొచ్చిన తర్వాత అంటే ఇన్స్యూరెన్స్ తాలూకా డీటెయిల్స్ వాహనంలోకొచ్చిన తర్వాత ఆ ఇన్స్యూరెన్స్ జెన్యూనా? కాదా? అనేది వాహనంలో చూసే అవకాశం మాకు దొరికింది. ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌లో ఓకే. ఉండే ఎంప్లాయీస్‌కి. కాబట్టి ఇప్పుడు సాధారణంగానే నేచురల్‌గానే ఫేక్ ఇన్సూరెన్స్‌లు స్ట్రీమ్ లైన్‌లోకి అంటే సిస్టమ్‌లోకి వచ్చే అవకాశం లేదు. హుహు. సో, దాని కారణంగా కూడాను ఫేక్ ఇన్సూరెన్స్‌లనేవి కట్టడి చేయడం జరిగింది. 22 తర్వాత. ఇక రెండోది మీరన్నది ఇంకొక లైఫ్ ఇన్సిడెంట్ ట్యాక్స్. గూడా మీరు లైఫ్ టాక్స్‌లనే ఇన్సిడెంట్ ఒకటి మీరు నా దృష్టికి తీసుకొచ్చారు. అది గూడా 2020, 21 ఆ టైంలో లైఫ్ టాక్స్‌కి సంబంధించిన ఇన్సిడెంట్ జరిగిందని నేను విన్నాను. బట్ నాకైతే దాని మీద పూర్తి అవగాహన లేదు. బట్ ఇప్పుడేం చేస్తున్నామంటే నేనొచ్చిన తర్వాత అండ్ మా ఆర్‌టిఓ సురేష్ నాయుడు గారు గూడా ఆయన గూడా అండ్ ఏఓస్ ఒక ఫైల్ వచ్చిన తర్వాత ఆ ఫైల్‌ని సమగ్రంగా వెరిఫై చేయడం. హ్మ్. అలాగే ఆ వెహికల్ తాలూకా ఇన్వాయిస్ వాల్యూ ఎంతున్నది? ఎంతకు కొన్నాడు? హ్మ్. ముందు ఒక వెహికల్ అదర్ స్టేట్‌లో కొనుక్కుంటాడు. కొన్న తర్వాత కర్ణాటక, లేదంటే తెలంగాణ, లేదంటే పంజాబ్, మహారాష్ట్ర ఎక్కడో సమ్‌వేర్ ఆ వెహికల్ రిజిస్ట్రేషన్ అయ్యుంటుంది గతంలో 2012, 13, 14 సమ్‌వేర్. అయిన తర్వాత అక్కడి నుంచి అక్కడుండే వెహికల్ ఓనర్ ఆ బండిని ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఒక ఎక్స్ అనే వ్యక్తికి హ్మ్. అమ్మడం జరుగుతుంది. అలాగా ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రంకి ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు, అటువంటి వెహికల్‌ని ఎన్ఓసీ తీసుకొని, నో హ్మ్. అబ్జెక్షన్ సర్టిఫికేట్ అక్కడుండే ఆర్‌టీఏ దగ్గర నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొని, ఆ వెహికల్‌ని ఆంధ్రప్రదేశ్‌లో తీసుకొచ్చి, ఇక్కడ దాన్ని మళ్ళీ హ్మ్. డేటా ఎంట్రీ వేసుకొని, ఆ వెహికల్ తాలూకా ఇన్వాయిస్ కాస్ట్ ఆధారంగా, ఆ వెహికల్ తాలూకా లైఫ్ ఆధారంగా 2 ఉంటాయి. ఇన్వాయిస్ కాస్ట్ అండ్ ఆ వెహికల్ తాలూకా ఏజ్ 2 బట్టి జీవో ప్రకారం జీవో ప్రాప్తికి ఎంతైతే టాక్స్ కట్టాల్సుందో, ఆ టాక్స్‌ని సమగ్రంగా పరిశీలిస్తున్నాము. పరిశీలించడం కారణంగా, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం కారణంగా, ఈ లైఫ్ టాక్స్‌లకు సంబంధించిన స్కామ్సు, హ్మ్. లైఫ్ టాక్స్ సంబంధించినటువంటి ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో, ఆ గ్యాప్స్‌ని నివారించుకుంటూ ప్రెజెంట్ స్టేజ్‌లో అండ్ భవిష్యత్తులో అటువంటి సంఘటనలు జరగకుండా మేము చర్యలు తీసుకుంటున్నాము. అంటే ఈ షోరూమ్స్‌కి గూడా ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారా సార్? షోరూమ్ నేచురల్లీ ఉంటుంది. ఫస్ట్ నుంచి ఉందది షోరూమ్‌కి లాస్ట్ టైమ్ సంబంధించి. జరిగింది షోరూమ్ నుండే సార్ అది. లాస్ట్ టైమ్ జరిగింది ఎన్ఓసీ‌లకి సంబంధించింది. ఆ! లైఫ్ అదర్ ట్యాక్స్. స్టేట్ నుంచి వచ్చిన వెహికల్ లైఫ్ ట్యాక్స్ నుంచి సార్. లైఫ్ లైఫ్ టాక్సే. ట్యాక్స్‌కి లాస్ట్ అదర్ స్టేట్ నుంచి వచ్చిన వెహికల్ దాని తాలూకా ఇన్వాయిస్ వాల్యూ ప్రాపర్‌గా వేయకపోవడం వలన హుహు. అని నేను అనుకుంటున్నాను. వాట్ ఐ హెర్డ్. నేనైతే ఫైల్ ఎంతవరకు చదవలేదు. దాని అందువల్ల నాకు పూర్తిగా దాని మీద తెలియదు. బట్ ఐ హెర్డ్. అది అదర్ స్టేట్ నుంచి వచ్చినప్పుడు ఇన్వాయిస్ వాల్యూ ప్రాపర్‌గా వేయలేదని నేను వేరే ఆఫీస్‌లో ఉండేటప్పుడు విన్న మాట అది. ఓకే. ఓకే. బట్ ఇక్కడికొచ్చిన తర్వాత ఆ ఫైల్ అయితే నేను ఇంతవరకు చూసే అవసరం 2 రాలేదు. అంటే షోరూమ్‌ల దగ్గర నుంచి గాని, బయట నుంచి గాని ఎటువంటి అవినీతి లేకుండా ఆ! యెస్. మళ్ళా బయట అంటే ఇన్స్యూరెన్స్ పరంగా గాని, ఆ శాఖ పరంగా ఎటువంటి అవినీతి లేకుండా మీరు చర్యలు తీసుకుంటున్నారు. యెస్.
మీ ఆఫీస్‌లోనే కొన్ని అవినీతులు జరుగుతున్నాయి అనేది అనంతపురం పట్టణ ప్రజల్లో ఉన్నటువంటి ఒక వినికిడి సార్. ఎటువంటివి? అంటే అవినీతి జరుగుతున్నాయంటే ఎలాంటి అంటే అవినీతి? ఇప్పుడు మనకు కొత్తగా డిజిటల్ ట్రాక్ వచ్చింది. డిజిటల్ ట్రాక్ వచ్చిన తర్వాత టెస్ట్‌కి వెళ్ళిన అబ్బాయి అయిపోయిన తర్వాత వితిన్ 15 మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్‌లో అతనికి పాస్ ఆర్ ఫెయిల్ అనేది మెసేజ్ రావాలి. ఆ మెసేజ్ రావడం లేదు. 2 అవర్స్ పడుతుంది. సుమారుగా ఓకే. ఇక్కడ మనకు పెట్టినది ఆటోమేటెడ్ డ్రైవింగ్ ట్రాక్. హ్మ్. ఆటోమేటెడ్ డ్రైవింగ్ ట్రాక్ తాలూకా ముఖ్యమైన ఉద్దేశ్యం ఏంటంటే గవర్నమెంట్ తాలూకా ముఖ్య ఉద్దేశ్యము నిష్ణాతుడైనటువంటి డ్రైవర్‌కి మాత్రమే లైసెన్స్ రావాలి అని. ఓకే. అంతకుముందు ఆటోమేటెడ్ డ్రైవింగ్ ట్రాక్ రాకముందు మాన్యువల్ ఇంటర్ఫరెన్స్ ఉండేది. హ్మ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అభ్యర్థిని. డ్రైవింగ్ లైసెన్స్ కోసం వస్తున్నటువంటి ఒక అభ్యర్థిని. నేను ట్రాక్ అంతా చేస్తాను. ఏదో ఒక ప్లేస్‌లోనో లేదా ఇంకా స్లాంట్ ఎక్కినప్పుడు లేదంటే పార్కింగ్ చేసినప్పుడు ఒక చిన్న తప్పు చేసినా, మైనర్ మిస్టేక్స్ చేసినా, వాటిని కన్సిడర్ చేసే అవకాశం మోటార్ వెహికల్ ఇన్స్‌పెక్టర్‌కి గతంలో ఉండేది. ఇప్పుడు మాన్యువల్ ఇంటర్ఫరెన్స్ కంప్లీట్‌గా లేదు. ఆటోమేటెడ్ డ్రైవింగ్ ట్రాక్ అంటే దాని ఉద్దేశ్యమే మాన్యువల్ ఇంటర్ఫరెన్స్ లేదు. పైన సెన్సర్‌లు, ట్రాక్ నిండుగా కంప్లీట్‌గా సెన్సర్‌లు ఉంటాయి. ఓకే. ఆ సెన్సర్‌లే రిజల్ట్‌ని డిసైడ్ చేస్తాయి. విత్ 0% ఆఫ్ మాన్యువల్ ఇంటర్ఫరెన్స్. హ్మ్. 0% ఆఫ్ మాన్యువల్ ఇంటర్ఫరెన్స్. సో, అక్కడుండే మోటార్ వెహికల్ ఇన్స్‌పెక్టర్ గాని, ఇంకో టెక్నికల్ ఎంప్లాయీ గాని, ఇంకో టెక్నికల్ వ్యక్తి గాని, ఇంకొకరు గాని ఆ రిజల్ట్‌ని డిసైడ్ చేయలేరు. హ్మ్. కంప్లీట్‌గా అభ్యర్థి, అభ్యర్థి అండ్ ఇంకో విషయం ఏందంటే ఎవరైతే డ్రైవ్ చేస్తున్నాడో, ఆ డ్రైవ్ చేసిన వ్యక్తి ముందు ఒక ఫోన్ ఉంటుంది. హ్మ్. ఆ ఫోను ఇతని తాలూకా ఎమోషన్స్‌ని అది అబ్జర్వ్ చేస్తుంటది. స్కాన్ చేస్తుంటది. ఓకే. ఆ! అభ్యర్థి అతనేనా? కాదా? ఫర్ ఎగ్జాంపుల్ నేను అభ్యర్థిని. మీరు డ్రైవ్ చేయడానికి అవకాశం లేదు. హ్మ్. నా ఫేసు కనబడాలక్కడ. నా ఫేస్ ఫీలింగ్స్‌ని రీడ్ చేస్తూ ఉంటుంది. హుహు. సో, వెహికల్ దగ్గర ఉండేటువంటి కెమెరా. అలాగే ట్రాక్ నిండుగా కంప్లీట్‌గా ఎక్కడ మొత్తం అంతా సెన్సర్‌లున్నాయి. హ్మ్. పార్కింగ్ ప్లేస్‌లో ఎయిట్ ఏసే దగ్గర, రివర్స్ ఏసే దగ్గర, లేదంటే స్లాంట్ ఎక్కే దగ్గర, ప్రతి స్టేజ్‌లో. అలాగే 3, 4 దగ్గరల స్టాప్ అంటే రెడ్ లైట్స్ ఉన్నాయి. హుహు. అండ్ ఎస్పెషల్లీ స్లాంట్ దగ్గర. ఎక్కువ మంది ఫెయిల్ అయ్యే సందర్భం ఏందంటే, స్లాంట్ ఉందక్కడ హైట్ ఆహ్, రేడియంట్, గ్రేడియంట్ దగ్గర కరెక్ట్‌గా రెడ్ లైట్ వెలుగుతుంది. జస్ట్ ఇలా హైట్ ఎక్కుతూ ఉంటాడు. అక్కడ రెడ్ లైట్ పడతది. ఆ రెడ్ లైట్ దగ్గర ఆగాలి. బండి ఆపాలి. ఎక్కడైతే అక్కడ లైన్స్ ఉన్నాయో లైన్ దగ్గర. లైన్స్ ఆపి మళ్ళీ గ్రీన్ లైట్ పడిన తర్వాత అతను ఫస్ట్ గేర్ యేసుకొని మూవ్ గావాలి. మూవ్ అవ్వాలి. ఆ మూవ్ అయ్యేటప్పుడు ఎక్కువ మంది ఫెయిల్ అయ్యేదేంటంటే వెనక్కి బ్యాక్ జారి వస్తది. పడతారు. ఆ జారడానికి కూడా నిర్దేశం ఏందంటే 2 ఐ థింక్ 3 ఇంచులు. 3 ఇంచుల కంటే ఎక్కువ వెనక్కి జారకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇంచుల తర్వాత ఆయన 1 మిల్లీమీటర్ హ్మ్. ఈవెన్ ఫర్ 1 మిల్లీమీటర్ ఎక్స్‌ట్రా వెనక్కొచ్చినా గాని హి విల్ బి ఫెయిల్డ్. సార్ దీనివల్ల అంటే ఈ, ఈ పాస్, ఫెయిల్ శాతానికి ఏమైనా ఇబ్బంది అంటే వచ్చిన వాళ్ళకి డెఫినెట్‌లీ అంటే ఉంటుంది. పర్ఫెక్ట్ డ్రైవర్ గూడా కొంచెం అనేది మిస్టేక్ అనేది ఉంటది గదా! దీనివల్ల ఆహ్, ఎవరేమి ఇబ్బంది పడరా సార్? పాస్ పర్సెంటేజ్ అయితే చాలా వరకు తగ్గింది. హ్మ్. అంటే అంతకుముందు 40, 50% వరకు శాతం వరకు ఉండే పాస్ పర్సెంటేజ్ ఈరోజు 27, 26, 20, 25 సుమారు 30, 30 లోపే. 30 వరకు ఇప్పుడు వెళ్ళలే. 26, 27 ఆ పర్సెంటేజ్ దగ్గర ఆగింది. బట్ మరి అది మాన్యువల్ ఇంటర్ఫరెన్స్ లేదు కాబట్టి హ్మ్. అండ్ చిన్న మైనర్ మిస్టేక్ ఉన్నా గాని ఫెయిల్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి అంటే గవర్నమెంట్ తాలూకా ఉద్దేశ్యం ఏంటంటే రోడ్ సేఫ్టీ పరంగా పర్ఫెక్ట్ డ్రైవర్ డ్రైవర్‌లని చాలా పర్ఫెక్ట్‌గా ఆ! 100% పర్ఫెక్ట్‌గా. హ్మ్. మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి. ఆ మధ్యన ఒక ఐఏఎస్ ఆఫీసరు ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ కోసం వచ్చారు. హ్మ్. సార్ ముందు అడిగారుమాట. "ఏం పరిస్థితి ఏందంటే" చెప్పాను. "సార్ ఇది పరిస్థితి. ఇది ఖచ్చితంగా మా తాలూకా ఇంటర్ఫరెన్స్ ఏముండదు. మీరు ఆయనైతే ఒక చాలా చాలా అంటే నేను ఆల్రెడీ డ్రైవ్ చేస్తున్నానండి. "సార్ చూడండి" అన్న. మొత్తానికి ఆయన లైసెన్స్ పాస్ అయిన తర్వాత ఆయన అన్న మాట ఏందంటే నాకు బాగా గుర్తుంది. ఐఏఎస్ పాస్ అయినప్పుడు ఎంతైతే నేను హ్యాపీగా, ఎంతైతే సాటిస్ఫైయింగ్‌గా, హ్మ్. ఎంతైతే ఫీల్ అయ్యానో, ఈరోజు మళ్ళీ డ్రైవింగ్ లైసెన్స్ పాస్ అయిన తర్వాత అంతే ఫీల్ అయ్యానండి అన్నారు సారు. హ్మ్. సో, దట్ ఈస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ది గవర్నమెంట్. సో, 100% నైపుణ్యత ఉన్నటువంటి డ్రైవర్ మాత్రమే లైసెన్స్‌ని పొందాలి. హ్మ్.
అండ్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే అది 2 ఆఫీసుల్లో ఉంది మన రాష్ట్రంలో. భవిష్యత్తులో అన్ని ఆఫీసులకు కూడా దాన్ని ఫేజ్డ్ మేనర్‌లో తీసుకెళ్ళేదానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటోంది. అండ్ అదండి. సో, అందులో అవినీతి ఆరోపణలనేవి అవకాశమే లేదు. 1% కూడా అవకాశం లేదు. వై? బికాస్ మాన్యువల్ అంటే ఎంటర్‌ప్రెన్యూర్స్ జీరో. ఒక లైసెన్స్ పాస్ చేయడానికి 3000 రూపీస్ తీసుకుంటున్నారు అనంతపురంలో. అది ఆధారం లేని ఆరోపణ. ఎందుకంటే అలా ఎవరైనా ఇచ్చారంటే హ్మ్. అది వాళ్ళ తప్పు. హ్మ్. అండ్ నో డౌట్ మాన్యువల్ ఇంటర్‌ఫరెన్స్ 1% కూడా లేదు. అంటే మీ ఎవరైనా సిబ్బంది చేస్తున్నారండి సార్ కింద. ఆధారాలు ఉంటే గనక ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకుంటాను. విత్ ఆధారాలతో నాకు చెప్పగలిగితే గనక హ్మ్. ఎవరు చేస్తున్నారు? ఎవరి దగ్గర చేస్తున్నారు? అన్నది ఆధారాలతో చెప్తే గనక డెఫినైట్‌లీ ఐ విల్ టేక్ ద స్ట్రింజెంట్ యాక్షన్ అగైన్స్ట్ ద పీపుల్. ఖచ్చితంగా. 100%. ఆధారాలు చూపిస్తే ఖచ్చితంగా 100%. యాక్షన్ తీసుకుంటాం. 100%. ఇదొకటే కాకోకుండా ఎఫ్‌సి చేయడానికి గూడా, బండి ఎఫ్‌సి చేయడానికి గూడా 4000 రూపీస్ తీసుకుంటున్నారు ఆర్‌టీఓ ఆఫీస్‌లో అనేసి అంటున్నారు సార్. సీ ఆధారాలు లేని ఆరోపణలు ఎన్నైనా చేయొచ్చు. ఓకే. ఒకవేళ మీ దగ్గరికి ఆధారాలతో వస్తే తప్పకుండా. ఖచ్చితంగా మీరైతే తప్పకుండా చర్యలు చేస్తాం. తీసుకుంటారు. తప్పకుండా చేస్తాం. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఇంకొక విషయం కూడా చెప్పాలి. రానున్న 15, 20 ఆర్ 1 మంత్ లోపు మన ఫిట్‌నెస్ సెంటర్‌లన్నీ కూడా ఆటోమేటెడ్ ఫిట్‌నెస్ సెంటర్‌లు చేయబోతుంది గవర్నమెంట్. ఓకే. అంటే అది ఎలా ఉంటది సార్? చెప్తాను. ఆ! ఆటోమేటెడ్ ఫిట్‌నెస్ సెంటర్స్. అంటే ఇప్పుడు ఎలాగైతే ఆటోమేటెడ్ డ్రైవింగ్ ట్రాక్ మన ఆఫీస్‌లో ఏర్పాటు చేసున్నారో, హ్మ్. అదే విధంగా పీపీపీ మోడ్‌లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ మోడ్‌లో ఒక వెండర్‌కి హ్మ్. ఆటోమేటెడ్ ఫిట్‌నెస్ సెంటర్స్‌ని ఇస్తుంది. టెండర్స్ ఆల్రెడీ పిలవడం జరిగింది. టెండర్స్ కూడా ఐ థింక్ ఫైనలైజ్ అయినట్టు తెలుస్తోంది. బట్ మాకైతే అఫీషియల్ కమ్యూనికేషన్ లేదు. మేబీ ఒక 15, 20 డేస్‌లో ఆటోమేటెడ్ ఫిట్‌నెస్ సెంటర్‌లు వస్తాయి. అంటే ఆ వెహికల్ ఆ ఫిట్‌నెస్ సెంటర్‌కి వెళ్తుంది. సమ్‌వేర్ ఎక్కడో ఒక ముగ్గురైతే టెండర్స్ పిలిచారు. టెండర్స్‌లో పార్టిసిపేట్ చేశారు. హ్మ్. అందులో ఎవరికి టెండర్ వస్తే వాళ్ళకి గనక ఆ ప్రదేశంలో ఫర్ ఎగ్జాంపుల్ గార్లదిన్నె ఒకరు, బుక్కరాయ సముద్రం ఒకరు, రాప్తాడు మండలం ఒకరు, ఒక ముగ్గురు నాకు గుర్తున్నంత వరకు ముగ్గురు టెండర్స్ వేసున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రాప్తాడులో ఉండే వ్యక్తికి లేదా గార్లదిన్నెలో ఎక్స్ వ్యక్ ఎక్స్ ఎక్స్ వ్యక్తికి టెండర్ ఫైనలైజ్ అయిందనుకుందాం. ఆ వ్యక్తి తను చూపించిన ప్రదేశంలో ఆటోమేటెడ్ ఫిట్‌నెస్ సెంటర్‌ని ఏర్పాటు చేస్తారు. హ్మ్. ఏర్పాటు చేసిన తర్వాత అగైన్ స్లాట్స్ బుక్ చేసుకుంటారు. ఫిట్‌నెస్ సెంటర్‌కి సంబంధించిన స్లాట్, ఫిట్‌నెస్ టెస్ట్‌కి సంబంధించిన స్లాట్ బుక్ చేసుకొని ఆ ప్రదేశానికి వెళ్తారు. వెళ్ళి ఈ వెహికల్‌ని అగైన్ అక్కడుండే స్కానర్‌లు అబ్జర్వ్ చేస్తాయి. హ్మ్. అగైన్ స్కానర్‌లు అబ్జర్వ్ చేస్తాయి. నాట్ ఓకే. మాన్యువల్, నాట్ మోటార్ వెహికల్ ఇన్స్‌పెక్టర్, నాట్ ఏ హ్యూమన్ బీయింగ్. హ్మ్. ఏ మనిషి దాన్ని చూసి ఫిట్‌నెస్ సెంటర్ ఇచ్చే సర్టిఫికేట్ ఇచ్చే అవకాశం లేదు. హుహు. మాన్యువల్ ఇంటర్ఫరెన్స్‌ని కంప్లీట్‌గా జీరో చేస్తున్నది గవర్నమెంట్. చేసి ఆటోమేటెడ్ ఫిట్‌నెస్ సెంటర్‌ల ద్వారా ఫిట్‌నెస్ సర్టిఫికేట్‌లని హ్మ్. సమీప భవిష్యత్తులో ఇస్తున్నది. అప్పుడు మీరిలా నిరాధారమైన ఆరోపణలు చేసే అవకాశం గూడా ఉండదింక. అహా! సో, అంటే మీరు ఒకవేళ ఆధారాలు ఏదైతే జరిగిందో, చూపిస్తే ఏదైతే యాక్షన్ మీరన్నారో తీసుకుంటారా? ఒక ఆరోపణకు సంబంధించిన ఆధారాలనిస్తే గనక ఆ! ఖచ్చితంగా దాని మీద నేను ఎంక్వైరీ చేస్తాను. ఎంక్వైరీ చేసి ఆ ఆరోపణలు నిజమైతే గనక స్ట్రింజెంట్ యాక్షన్ విల్ బి ఇనిషియేటెడ్. అంటే వీళ్ళు అంటే టెస్టింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకు అంటే అభ్యర్థికి చూపించాలి గదా సార్ అది. చూపించడం లేదు గదా సార్. ఏం చూపించడం? అంటే వాళ్ళు ట్రాక్ తిరిగింది పాస్ ఆర్ ఫెయిల్ అనేది చూపించాలనేది అది ఉంది గదా! లేదే. ట్రాక్ అయిన తర్వాత పాసా, ఫెయిలా రాదు. ఇవన్నీ నాకు తెలిసి ఒక 2 గంటల తర్వాత ఆయనకి మెసేజొస్తుంది. ఓకే. ఓన్లీ మెసేజ్ 2 గంటల తర్వాత ఆయనకి పాస్ ఆర్ మెసేజొస్తుంది. ఫెయిల్ అని. అభ్యర్థికి హ్మ్. పాస్ ఆర్ ఫెయిల్ మెసేజొస్తుంది. మళ్ళా వాళ్ళకి చూపించేది ఏముండదా సార్? అంటే వాళ్ళ డ్రైవింగ్ చూపించే టెస్ట్. అవకాశం లేదు. ఎక్కడ కనిపించదసలది. హుహు. అతను ఏం చేశాడన్నది వెంటనే కనిపించే అవకాశం లేదు. మామూలుగా అనంతపురం టాక్‌కొచ్చేసి ఏంటంటే డ్రైవింగ్ టెస్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళకు 2 అవర్స్ నుంచి ఒక అంటే ఈవినింగ్ వరకు మెసేజ్ రావడం లేదని. ఓకే. ఒకటి. సో, ఈ విషయం ప్లస్ నాకిప్పుడే మీ ద్వారానే తెలిసింది. నేను ఒకసారి వెరిఫై చేస్తాను. అంటే ఏంటి? ఆఫ్టర్ ఈవినింగ్ లంచ్ వరకు తర్వాత మెసేజ్ ఎందుకు రావట్లేదన్నది నేను ఒకసారి వెరిఫై చేసుకుంటాను. ఆఫ్టర్ లంచ్ తర్వాత సిబ్బంది వచ్చి కొంచెం అదే ఒక టెస్ట్‌కి 3000 రూపీస్ తీసుకొని ఇలా 1% కూడా చేస్తున్నారు ఛాన్స్ అనేది, లేదు. దాని తర్వాత వాళ్ళు చేస్తున్నారనేది ఒక 1% వినికిడి. అంటే కూడా ఛాన్స్ తర్వాత లేదు. వచ్చి వర్క్ చేస్తున్నారనేది. ఛాన్సే లేదు. హ్మ్. 1% కూడా ఛాన్స్ లేదు. ఒకవేళ అలాంటివి ఉంటే గిన మీ ఆరోపణలు దృష్టికైతే దానికి తీసుకొస్తుంటారు సార్. సంబంధించినటువంటి ఆధారాలు మీరు నాకిస్తే గనక డెఫినైట్‌లీ నేను ఎంక్వైరీ చేస్తాను. అట్లా ఎవరైనా చేసినట్లయితే గనక డెఫినైట్‌లీ వాళ్ళ మీద
స్ట్రింజెంట్ యాక్షన్. యాక్షన్ ఓకే. అంటే సమర్థమైనటువంటి ఖచ్చితమైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా. ఆ! రైట్. సార్ అది ఇంకొక విషయం సార్. ఒకటి ఏదైనా రెన్యువల్స్‌కి అప్లై చేసినప్పుడు అవి ఏమవుతున్నాయంటే రిజెక్ట్ అవుతున్నాయి. ప్లస్ ఇంకోటి 2, 3 టైమ్స్ చేయాల్సొస్తుంది. కాజ్ వచ్చేసి సరిగ్గా చూపించడం లేదనమాట. అంటే ఎలా చూపిస్తుంది? అంటే కొన్ని చోట్ల అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పారు సార్ మాకు. అని చెప్పాలి. అందుకని. అంటే రకరకాలంటే ఎలాగా? ఇంతకుముందు ఆ రీజను మేము ఎంటర్ చేసే ఫెసిలిటీ ఉండేది. ఆ! ఒక 1 ఇయర్ క్రితం వరకు, 1 ½ ఇయర్ క్రితం వరకు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్యూరెన్స్, హ్మ్. ఒరిజినల్ ఇన్స్యూరెన్స్ లేదు. హ్మ్. లేదు ఈ బండికి బదులు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ 39 యూఏ 5464 బండి బదులు ఏపీ 39 యూఏ 2456 బండి నంబరు ఇన్స్యూరెన్స్ పెట్టారు. అది రీజన్ రాసేవాళ్ళం. హ్మ్. ఇప్పుడేమైందంటే ఒక 1 ½ ఇయర్ క్రితము డ్రాప్ లైన్ బాక్స్ పెట్టేశారు. ఒక డైలాగ్ బాక్స్‌లు హ్మ్. పెట్టేసి వాటిలోని చూజ్ చేసుకోవాల్సొస్తోంది. మేబీ అదొక కారణం అయ్యుండొచ్చు. అంటే ఎలాగంటే అది నాట్ అప్‌లోడెడ్ ప్రాపర్ డాక్యుమెంట్. హ్మ్. సబ్మిట్ అప్‌లోడ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అంతే. అదే వస్తది డ్రాప్ లైన్ బాక్స్‌లో. హ్మ్. లేదు డాక్యుమెంట్ నాట్ విజిబుల్ అదే నాట్ విజిబుల్ ప్రాపర్‌లీ. హ్మ్. అలా కొన్ని డైలాగ్ బాక్స్‌లో ఒక 20, 25 కారణాలతో అంటే ఆఫ్‌కోర్స్ అంత ఈజీగా ఇవ్వలేదు. పూర్తిగా దాని మీద విశ్లేషణ చేసి ఏవేవి కారణాలు ఉండి ఉండొచ్చు అని చెప్పేసి అనాలిసిస్ చేసే పెట్టుండొచ్చు. కాకపోతే అది ఇంతకుముందేంటంటే పర్టిక్యులర్‌గా ఈ వెహికల్, ఈ ఇన్స్యూరెన్స్ ఉంది. లేదా ఈ రకంగా ఫేక్ అయ్యుండొచ్చు. లేదంటే ఈ వాహనంలో డీటెయిల్స్ కనిపించట్లేదు. అలా మేము మాన్యుయల్‌గా ఎంటర్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఎంట్రీ చేయడానికి అవకాశం లేదు. డ్రాప్ లైన్ బాక్స్‌లో ఉండే వాటిని చూజ్ చేసే ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది. ఇది అదొక కారణం అయ్యుంటుంది మీరు చెప్పిన దానికి. బట్ నాకు పర్టిక్యులర్‌గా ఇవి వస్తున్నాయి సార్. ఇవి మాకు అర్థం కావట్లేదు అంటే గనక నేను మా పై అధికారుల దృష్టిలోకి తీసుకువెళ్ళి హ్మ్. దాన్ని రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాను. సార్ ఈ ఎఫ్‌సి సిస్టమ్ అయితే బావుంది సార్ మీరు చెప్పింది. ఇది ఎప్పుడు ఎప్పుడు రావచ్చు సార్? సమీప భవిష్యత్తు అది నాకు తెలీదు. హ్మ్. బట్ యాస్ ఐ వాస్ అల్ యాస్ పర్ మై నాలెడ్జ్ హార్డ్‌లీ ఒక ఫ్యూ డేస్ ఆర్ 1 మంత్. అంటే ఉత్తమ డ్రైవర్‌లని అంటే పర్ఫెక్ట్‌గా డ్రైవ్ చేసే వాళ్ళకి డ్రైవింగ్ అని, పర్ఫెక్ట్ వెహికల్ ఉండేది ఎఫ్‌సి‌గా యెస్. ఏదైతే ఉందనేది దాంట్లో ఇంప్రూవ్‌మెంట్ అనేది ఇవన్నిటి యొక్క చూపిస్తుంది. ఉద్దేశ్యం ఏందంటే రోడ్ సేఫ్టీ పరంగా హ్మ్. భద్రమైనటువంటి వాహనాలని, నిష్ణాతుడైన డ్రైవర్‌ని రోడ్డు మీద తీసుకురావడం. అల్టిమేట్ గోల్ గవర్నమెంట్‌దేందంటే హ్మ్. రోడ్ సేఫ్టీ పరంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం. సరే అనంతపురం పట్టణ ప్రజల వాహనదారులకు మీరిచ్చే సూచన గాని, సలహా గాని మా ఐడ్రీమ్ తరపు నుంచి. 2, 3 విషయాలేందంటే ఒకటి రోడ్ సేఫ్టీ పరంగా తీసుకుంటే గనక హ్మ్. ప్రభుత్వ పరంగా రోడ్ సేఫ్టీ పరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ప్రజలు కూడా చట్టం పైన గౌరవం ఉంచాలి. లేదు పోనీ చట్టపరంగా గౌరవం లేదు అన్నప్పుడు అట్‌లీస్ట్ మీ మీద మీకు గౌరవం ఉండాలి. మీ ప్రాణం మీద మీకు గౌరవం ఉండాలి. మీ ప్రాణం మీద మీకు గౌరవం ఉండాలి. నేనైతే వచ్చిన తర్వాత ఈ ఎస్పెషల్లీ మా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు గాని, లేదా నేను ఆఫీస్‌కొచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు గాని ఎవరైనా మొబైల్ మాట్లాడుతూ ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఆఫీస్‌లో కూర్చొనబెట్టి ఇక్కడ ఎల్ఎల్ఆర్ దగ్గర రోడ్ సేఫ్టీ యాక్సిడెంట్‌లను చూపిస్తుంటాం. డిస్‌ప్లే హ్మ్. అవుతుంటది. ప్రతిరోజు ఎల్ఎల్ఆర్‌కొచ్చే వాళ్ళకి, డ్రైవింగ్ లైసెన్స్‌కొచ్చే వాళ్ళకి హ్మ్. అది వీడియో రన్ అవుతుంటది. అంటే చిన్న చిన్న కారణాలతో యాక్సిడెంట్‌లు అయ్యే వాటికి సంబంధించినటువంటి వీడియోస్ అవి. ఎవరైతే మొబైల్ డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూర్చొనబెడతా. వాడు ఒక 2 నిమిషాలు ఆగి ఫోన్ వెహికల్ పక్కన పెట్టి మొబైల్ మాట్లాడి వెళ్ళేంత తీరిక లేనంత బిజియెస్ట్ పీపుల్‌ని హ్మ్. హుహు. అంత గొప్ప వ్యక్తులని నేను లాక్కొచ్చి ఆఫీస్‌కి అక్కడ కూర్చొనబెట్టి ఒక హాఫ్ అన్ అవర్ వాడిని వీడియోలు చూపించి హ్మ్. పంపించే ఒక సిస్టమ్‌ని ఏర్పాటు చేశాం. ఇన్స్‌పెక్టర్స్ గాని వాడినేం కొట్టట్లా, వాడినేం తిట్టట్లా, వాళ్ళకేం కేసులు రాయట్లా. కేసులు రాస్తే ఏమి ఒక పాపం బైక్ వాళ్ళకి ఒక కేసు రాస్తే 5, 6 వేలు అయిపోతది. హ్మ్. మేబీ బైక్ వాళ్ళకి అంత పెద్ద కేసు రాస్తే వాడు ఫైనాన్షియల్‌గా బర్డెన్ ఫీల్ అవుతాడని ఒక చిన్న కన్సర్న్. కేసు రాయడం హ్మ్. ఈజీ అసలు యాక్చువల్‌గా. ఒక్క నిమిషంలో కేసు రాసి పంపించేయొచ్చు వాడిని. పంపించేయొచ్చు. అది ఈజీ. వాళ్ళని అక్కడి నుంచి ఆఫీస్ వరకు తీసుకురావడానికి ఈ మధ్యలో రకరకాల ఫోన్‌లు లేదంటే రకరకాల ప్రెషర్‌లు ఉన్నా గాని, మీలాంటోళ్ళే ఫోన్ చేస్తుంటారు. మా తమ్ముడే సార్, మా బావమరిదే సార్, మా పక్కోడే సార్, మా ఇంటి పక్కోడని
మీలాంటి వాళ్ళందరూ ఫోన్ చేస్తుంటారు. అయినా గాని వాళ్ళని తీసుకొచ్చి మిమ్మల్ని కన్విన్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ సేపు వాళ్ళని కూర్చొనిబెట్టి అంటే వాళ్ళ టైమ్ కిల్ చేయడం. అంటే ఆ 2 నిమిషాల తాలూకా వాల్యూ వాడికి కనబడాలి. ఇక్కడ హాఫ్ అన్ అవర్ వేస్ట్ అవ్వదు నాకు. వేస్ట్ అని నేను అనుకోను. బట్ హాఫ్ అన్ అవర్ ఆయన్ని కూర్చోబెట్టడం చేస్తున్నాము. బట్ ఒక 2, 3 నెలలు బట్టి చేస్తున్నాం గానీ పెద్ద చేంజ్ అయితే నాకైతే కనిపించడం లేదు జనాల్లో. హ్మ్. మొబైల్ మాట్లాడుతూనే ఎళ్తూ ఉంటారు. సో, అది ఒక పెద్ద అదొక ఎలాగైపోయిందంటే అదొక కరోనా వైరస్ లాగా అయిపోయింది. మొబైల్ డ్రైవింగ్. హ్మ్. మీరలా రోడ్డు మీదకెళ్ళి చూడండి. ఇప్పుడు జస్ట్ ఎలా రోడ్డు మీదకెళ్ళి ఎనీ రోడ్ మీరు చూడండి. 10 వెహికల్స్ వస్తే 4, 5 మెంబర్స్ అయినా మినిమమ్ మొబైల్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. 10 మంది అవును. డ్రైవింగ్ చేస్తా ఉంటే కనీసం అందులో 5, 6 మంది మొబైల్ మాట్లాడుతూ వెళ్తుంటారు. అరే బాబు! ఒక నిమిషం పక్కన పెట్టి మాట్లాడేంత బిజీ ఏముందో మనకైతే అర్థం కాదు. ఏమైనా యాక్సిడెంట్ జరిగితే ఆ లాస్‌ని రికవరీ చేసుకోవడం చాలా కష్టం. కాబట్టి దయచేసి పబ్లిక్‌కి మా మనవి, మీ ప్రాణం మీదైనా కనీసం మీరు గౌరవం పెట్టండి. ఇప్పుడు చక్కగా మాట్లాడుతున్న వ్యక్తి ఒక 2 నిమిషాలు పోయాక, ఒక అరగంట పోయాక యాక్సిడెంట్‌లో చనిపోయాడు హ్మ్. అన్న ఒక మెసేజ్ మనం చదవాలి అంటే, లేదా అటువంటి సిట్యుయేషన్ మన ఇంట్లో వస్తే, మన తమ్ముడో, లేదా మన అన్నయ్యో, లేదా మన బావో, లేదంటే మన అక్కో, లేదా మన బిడ్డో అటువంటి న్యూసు మన పిల్లల విషయంలో వినాల్సొస్తే మనం ఏమవ్వాలి? ఎట్లా ఎట్లా దాన్ని రియాక్ట్ అవ్వాలి? ఎట్లా రిసీవ్ చేసుకోవాలి? మన ఇంట్లో లేదా ఇంటి పెద్ద సడెన్‌గా చనిపోతే ఆ కుటుంబం అంతా ఏమైపోవాలి? హ్మ్. మన పిల్లలు, మన వెనకన ఉండేవాళ్ళు, మన మీద డిపెండెంట్స్ అందరూ ఏమైపోవాలి? అన్న విషయాన్ని ఒక్క నిమిషం ఆలోచించండి. చట్టం పక్కన పెట్టేద్దాం. చట్టం మీద మనకు గౌరవం లేదు. సిస్టమ్ మీద గౌరవం లేదు. వదిలేండి. కనీసం మీ ప్రాణం మీద మీకు గౌరవం ఉండాల. 12 సంవత్సరాల బిడ్డడు, 15 సంవత్సరాల పిల్లోడికి మనకు ముద్దయితే వాడికి బొమ్మలు కొనేసివ్వండి, మంచి ఫుడ్ కొనేసివ్వండి, ఇంకోటి కొనండి, ఇంకోటి కొనండి. బండి కొనేసివ్వడం ఏందబ్బా! హ్మ్. 15, 16 సంవత్సరాల పిల్లాడికి బండి కొనేసిస్తున్నావంటే నువ్వు క్రైమ్ చేస్తున్నావు. నువ్వు నేరం చేస్తున్నావు. తల్లిదండ్రులు నేరం చేస్తున్నారక్కడ. వాడి మీద ఉండే ముద్దుతో, వాడి మీద ఉండే తీపితో ఒక రూ. 50,000 బండి కొనేసి వాడికిస్తే వాడొక్కడు వెళ్ళడు. ఇంకో ఇద్దరు ముగ్గురిని ఎక్కించుకుంటాడు. ఆ ఏజ్‌లో వాళ్ళ టెంప్టేషన్స్ వేరేగుంటాయి. ఆలోచన పరిధి వేరేగుంటది. పక్కన ఎవడో స్పీడ్‌గెళ్తుంటే వెనకున్నోడు రెచ్చగొడతాడు. హ్మ్. "అరేయ్! ఏందిరా ముసలోడిలాగా నువ్వంత స్లోగా ఎళ్తున్నావు" అని చెప్పి రెచ్చగొడతాడు. వీడేమో యాక్సిలరేట్ ఇస్తాడు. కంట్రోలింగ్ ఉండదు. ముగ్గురిని వెనకన ఎక్కించుకొని డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కేసులు అగైన్ వాళ్ళకి కూడా కౌన్సెలింగ్ ఇస్తున్నాము. రోడ్డు మీద ఆపి వాళ్ళకి కౌన్సెలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అన్ని నోట్ చేసుకుంటున్నాము. వాళ్ళ పేరెంట్స్‌కి ఫోన్ చేస్తున్నాము. పేరెంట్స్‌కి ఫోన్ చేస్తున్నాం. స్కూల్ స్టూడెంట్స్ గూడా ఎక్కువున్నాయి. స్కూల్ స్టూడెంట్స్‌కి, కాలేజ్ స్టూడెంట్స్‌కి, లైసెన్స్ లేని మైనర్ పిల్లలకి. హ్మ్. పేరెంట్స్‌కి ఫోన్‌లు చేస్తున్నాం. నెక్స్ట్ భవిష్యత్తులో పేరెంట్స్‌ని ఆఫీస్‌కి తీసుకొచ్చి అగైన్ ఎలాగైతే ఈ మొబైల్ డ్రైవింగ్‌లో ఇలా కూర్చొనిబెడుతున్నామో పేరెంట్స్‌ని కూడా కూర్చొనిబెడదాం అని అనుకుంటున్నాం. అంటే మాకున్న మెన్ పవరు అలాగే మిగిలిన పనులు ఈటి మధ్యలో వాటి మీద పూర్తిగా 100% పూర్తి దృష్టి పెట్టడం అవ్వడం లేదు. పేరెంట్స్‌నైతే తీసుకొచ్చి ఇక్కడ కూర్చొనిబెట్టి వాళ్ళని ఒక పూట ఇక్కడ కూర్చొనిబెట్టి వాళ్ళకి కౌన్సెలింగ్ ఇద్దామనే ఆలోచన అయితే నా మైండ్‌లో ఉంది. భవిష్యత్తులో చేస్తాం. మాకున్న లిమిటెడ్ మ్యాన్ పవర్ వల్ల కొన్ని పనులు హ్మ్. చేయలేకపోతున్నాం. బట్ దయచేసి తల్లిదండ్రులు మీ పిల్లల మీద ఉండే ముద్దుని బండి రూపంలో వాళ్ళకివ్వొద్దు. ఓకే. నెక్స్ట్ సార్? వాడి ప్రాణాన్ని మీరు రిస్క్‌లో పెడుతున్నారు. హ్మ్. మొబైల్ డ్రైవింగు, మైనర్ డ్రైవింగు, ఓవర్ స్పీడింగు. ఈ 3 తగ్గితే గనక చాలా వరకు యాక్సిడెంట్స్ తగ్గుతాయి. అండ్ హెల్మెట్ పెట్టుకోవడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం. మరణాలు తగ్గుతాయి. హ్మ్. యాక్సిడెంట్ అయినా గాని చనిపోయే అవకాశాలు ఈ రెండిటి వల్ల. హ్మ్. హెల్మెట్ అండ్ సీట్ బెల్ట్ వల్ల తగ్గే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మీ ప్రాణాల పట్ల కనీసం మీరైనా ప్రాణం మీద తీపి ఉంచండి. ఒక 60 సంవత్సరాలు తర్వాత చనిపోవాల్సిన వ్యక్తి 15, 20 సంవత్సరాల మధ్యలో చనిపోతే వాడికి 40 సంవత్సరాల లైఫ్ అంతా పోయిందాడికి. అవును. చదువుకుంటున్న పిల్లోడు లేదంటే 20 సంవత్సరాలు, 25 సంవత్సరాల వయసులో ఉండేవాళ్ళు చనిపోతే వాడి లైఫ్ అంతా ఏమైనట్టు? సడెన్‌గా ఏ జబ్బొచ్చి చనిపోవట్లా, హ్మ్. ఇంకో కారణంగా చనిపోవట్లా. చిన్న తప్పులు. చిన్న చిన్న తప్పులవి కూడా. టెంప్టేషన్. ఈ బండి దాటి ఎళ్ళిపోతాం పర్లేదన్న ఆడికి కాన్ఫిడెన్స్ వచ్చేస్తది. ఆ స్పీడ్‌కి కొట్టేస్తది. అండ్ ఒక్కోసారి ఏమవుతాయంటే అటునుంచి వచ్చే బండి వీడు కొట్టడం వల్ల ఈ బండి మంచిగా వెళ్తున్న వాడి మీద పడతది. పక్కనతను. హ్మ్. వీడు పాపం అన్ని నియమాలు పాటిస్తూ వెళ్తుంటాడు పాపం వీడు. హ్మ్. వీడు వెధవ ఈయన్ని దాటుకొని వెళ్తాడు. ఆ బండొచ్చి కొడతది. ఆ స్పీడ్‌కి ఈడొచ్చి కొడతాడు. ఈడు చనిపోతాడు. సో, నేరం చేయనివాడు, తప్పు చేయనివాడు ఒక్కోసారి పెద్ద పెద్ద శిక్షలు అనుభవించాల్సిన పరిస్థితి.
ఒక్కడి వల్ల. ఈ వీడి వల్ల. హ్మ్. కాబట్టి ఇలాంటివన్నీ చాలా సంఘటనలు జరుగుతూ ఉంటాయి కాబట్టి, అనంతపురం జిల్లాలో నెలకి 30 మంది చనిపోవడమా? యాక్సిడెంట్‌ల వల్ల 30 మంది. 30, 35 మంది చనిపోతున్నారు. అంటే యావరేజ్ రోజుకి ఒకడు చనిపోతున్నాడు అనంతపురం జిల్లాలో. ఓన్లీ రోడ్ యాక్సిడెంట్స్ కారణంగా. కాబట్టి దయచేసి రోడ్డు మీదకెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. హెల్మెట్ పెట్టుకోవడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం, నియమిత వేగంతో వెళ్ళడము, టెంప్టేషన్స్ లేకుండా వెళ్ళడం, మొబైల్ డ్రైవింగ్ లేకుండా చేయడము, ఇవన్నీ రోజు ఎవ్రీడే మేము చెప్తూ ఉంటాము. పాటించమని అడుగుతూ ఉంటాము. కౌన్సెలింగ్ ఇస్తున్నాము. పాటించాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది కాబట్టి అనంతపురం ప్రజలకు మీరు చెప్పాల్సిన మీ ద్వారా ఐ డ్రీమ్ ద్వారా మేము చెప్తున్నటువంటి విషయం దయచేసి రోడ్డు మీదకొచ్చిన వ్యక్తి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉంటూ మళ్ళీ అంతే భద్రంగా మళ్ళీ ఇంటికి చేరండి. మీ ప్రాణాలు మీద మీకు ఆశలు పెంచుకోండి. ఊరికే మీ ప్రాణాలను రోడ్డు మీద పడేసి రోడ్డును రక్తసిక్తం చేయొద్దు. మీ రోడ్ల మీద మీ రక్తాన్ని ధారపోయొద్దు. మీ కుటుంబం కోసం, ఈ సమాజం కోసం, ఈ దేశం కోసం మీ ప్రాణాలను ధారపోయండి. మీ రక్తాన్ని ధారపోయండి. రోడ్ల మీద కాదు. ఓకే సార్. సార్ ఈ డ్రైవింగ్ స్కూల్స్ ఉన్నాయి గదా! చాలా మట్టుకు ఉన్నాయి సార్. అనంతపురం టౌన్‌లో గావచ్చు, మళ్ళా పక్కన అన్ని. డ్రైవింగ్ స్కూల్స్ వాళ్ళు తీసుకోవాల్సిన నియమ నిబంధనలు చట్టపరంగా ఏవైతే ఉన్నాయో, అదే విధంగా అన్నీ ఉన్నాయా సార్? హెవీ డ్రైవింగ్ స్కూల్స్ 6. 6 డ్రైవింగ్ స్కూల్స్ ఉన్నాయి మొత్తం జిల్లా మొత్తం మీద. అండ్ 4 వీలర్ డ్రైవింగ్ స్కూల్స్ అంటే ఇవి ఎల్ఎంవి డ్రైవింగ్ స్కూల్స్ హ్మ్. నాట్ ఎగ్జాక్ట్‌లీ 22, 24, 22 డ్రైవింగ్ స్కూల్స్ ఉన్నాయి. అంటే అవి అండ్ పరంగా వాటన్నిటిని కూడాను కరెక్ట్‌గా ఉన్నాయి. మేము రెన్యువల్స్ చేసేటప్పుడు మోటార్ వెహికల్ ఇన్స్‌పెక్టర్ దాన్ని ఇన్స్‌పెక్ట్ చేస్తారు. చట్టపరంగా ఏదైతే చట్టం చెప్తుందో, చట్టపరంగా ఉన్నటువంటి వెహికల్స్‌కి మాత్రం హ్మ్. డ్రైవింగ్ స్కూల్స్‌కి మాత్రమే హ్మ్. రెన్యువల్ ఇవ్వడం జరుగుతుంది. సార్ ఇప్పుడు డ్రైవింగ్ స్కూల్స్ కొన్ని జస్ట్ అంటే మన ఈ షాప్స్ ఉంటాయి గదా సార్. చిన్న చిన్న అంటే రోడ్డు సైడ్ ఊరికే జస్ట్ ఇట్లా బంకులాగా ఏసుకొనుంటారు అంతే. అట్లా దాంట్లో గూడా డ్రైవింగ్ స్కూల్స్ పెట్టేసారు సార్. ఓకే. అంటే వాళ్ళకి ఏమి ఉండదు. మామూలుగా ఒక ఓన్లీ జస్ట్ ఒక షట్టర్ షాప్ ఉంటది. ఏ డ్రైవింగ్ దాంట్లో గూడా స్కూల్స్ ఊరికే అట్లా ఉన్నాయని నాకు ఒకసారి చెప్తే మీరు లిస్ట్ ఇవ్వండి. ఓకే సార్. అటువంటి మీద ఎంక్వైరీ చేయిస్తాం. ఆ విధంగా గూడా ఉన్నాయి సార్. ఇప్పుడు లాస్ట్‌కి ఏమైపోయిందంటే మొబైల్ నంబర్‌లు పెట్టేసి వాట్సాప్‌లో దాంట్లో డ్రైవింగ్ నేర్పించబడును అంటారు అంతే. వాటి మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు సార్? తప్పకుండా అట్లాంటి డ్రైవింగ్ స్కూల్స్ ఏమున్నాయో ఒక లిస్ట్ చేయండి నాకు. వెరిఫై చేయిస్తాను. ఖచ్చితంగా అవి అయి చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు వైపే కావాలి. మనము 80 ఫీట్ రోడ్‌లో పోయినా గాని డ్రైవింగ్ స్కూల్ ఉంది. ఆ హ్మ్. డ్రైవింగ్ స్కూల్‌కి అంటే 80 దానికి ఫీట్ రోడ్‌లోనా డ్రైవింగ్ స్కూల్? అక్కడేం డ్రైవింగ్ స్కూల్ ఉంది? నేను రోజు ఆ రోడ్‌లో ఎళ్తాను. లేదు సార్. ఉంది ఒకటి నేను ఇదేనా నీరు ప్రగతి పార్క్ అదేనా 80 ఫీట్ రోడ్ అంటే? అంటే ఇప్పుడు కృష్ణా థియేటర్ రోడ్ ఉంది సార్. కృష్ణా థియేటర్ నాకు ఐడియా లేదు. నేనంటది 80 ఫీట్ రోడ్ మా ఇల్లు శ్రీనగర్ కాలనీలో. హుహు. అవును. అంబేద్కర్ ఫ్లైఓవర్ ఉంది గదా! అవును. ఇటు దిగిన సైడ్ కాదు వెంటనే సార్. లెఫ్ట్ ఇటు తిరిగితే సైడ్. అక్కడ 80 ఫీట్ రోడ్ అది గూడా. ఇది వేరు సార్. ఓకే. ఓకే. నాకు ఐడియా లేదు. ఓకే. కొన్ని మామూలు చిన్న చిన్న షాపులు సార్. అంటే సరే. మామూలు బంకులు అంటారు మామూలుగా ఇక్కడ. ఆ సరే. బంకుల్లో ఆ ఫోటో తీసి పెట్టండి దాంట్లో నాకోసారి. దాంట్లో జనరల్‌గా కూడా డ్రైవింగ్ స్కూల్ రేపు అనేసి వెళ్ళేటప్పుడు పెట్టేసి లేదా ఊరికే ఇంట్లోనే ఫోన్ నంబర్‌లు పెట్టేసి ఇచ్చేసి డ్రైవింగ్ స్కూల్స్ ఏమైనా పేర్లు ఇస్తే ఆ! గనక ఆ! వాటి మీద కూడా ఎంక్వైరీ ఒకసారి మీరు తప్పకుండా. దృష్టి పెట్టమని చెప్పి అడుగుతున్నాను తప్పకుండా. సార్ అట్లా. ఎందుకంటే అవి చాలా ఎక్కువైపోయినాయి. డ్రైవింగ్ స్కూల్ ప్రతి ఒక్కరు డ్రైవింగ్ స్కూల్ అంటారు. ఓకే. ఇప్పుడు మా ఒక అబ్బాయి ఊరికే ఫ్రీగా ఉన్నాడంటే డ్రైవింగ్ నేర్పించబడును అనేసి మొబైల్ నంబర్ అవును. పెట్టేసి అవును. అది ఒకసారి నాకు లిస్ట్ ఇయ్యండి. ఇచ్చేసేసి అసలు వాళ్ళకి లైసెన్స్ ఉన్నదా? లేదా? అనాథరైజ్డ్‌గా డ్రైవింగ్ స్కూల్ బోర్డ్ పెట్టి ఉంచుతున్నారా? హ్మ్. లేదు లైసెన్స్ తీసుకొని కూడా ప్రాపర్ ఫెసిలిటీస్ లేకుండా ఉన్నాయా? ఒకసారి వెరిఫై చేయించి చేస్తాం. హ్మ్. ఓకే. ఓకే. సరే ఇంకా ఏమైనా మా అనంతపురం పట్టణ ప్రజల వాహనదారులకు చివరిగా యాహ్! సో, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మొత్తం 82 సర్వీసెస్‌ని ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ ద్వారా ఇస్తున్నది. 82 సర్వీసెస్‌లో డ్రైవింగ్ లైసెన్సు, ఫిట్‌నెస్సు, ఎల్ఎల్ఆర్, అదర్ స్టేట్ వెహికల్సు, అలాగే డెత్ ట్రాన్స్‌ఫర్‌లు ఇలా ఒక 6, 7 సర్వీసెస్ తప్ప మిగిలిన అన్ని సర్వీసెస్ కూడాను ఫేస్‌లెస్ సర్వీసెస్. అంటే ఆఫీస్‌కి రావాల్సిన అవసరం లేదు. మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయాల ద్వారా, గ్రామ సచివాలయాలు లేదా వార్డు సచివాలయాల ద్వారా మీరు సేవలు పొంది, లేదా మీ సేవ ద్వారా సేవలు పొంది, లేదా అసలు ఇవన్నీ కాదు మీకు ఇంటర్నెట్ వాడే అవకాశం నాలెడ్జ్ మీకుంటే మీ ఇంట్లో కూర్చొని డ్రైవింగ్ లైసెన్స్ కోసం గానీ, రెన్యువల్ కోసం గానీ, ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ఓనర్‌షిప్ కోసం గానీ, ఎఫ్‌సి రెన్యువల్ కోసం గానీ
టీఓ రెన్యువల్ కోసం గానీ, లేదంటే బండి రెన్యువల్ కోసం గానీ, ఇలా మొత్తం 76 సర్వీసుల వరకు ఔట్ ఆఫ్ 82 అన్నీ కూడా ఫేస్‌లెస్ సర్వీసెస్. అంటే ఇంట్లో కూర్చొని ప్రాపర్‌గా డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి మీకు ఆ నాలెడ్జ్ ఉంటే చాలు. అప్‌లోడ్ చేసుకొని, మీ డాక్యుమెంట్స్ ప్రాపర్‌గా అప్‌లోడ్ చేస్తే మీ సర్వీసెస్ పూర్తయ్యే పరిస్థితి ఉండే ఈ రోజుల్లో. గత 4, 5 సంవత్సరాల నుంచి ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌లో వచ్చిన సమూలమైన మార్పది. హ్మ్. సమూలమైన మార్పు. ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ సర్వీసెస్ 82 సర్వీసుల్లో 76 సర్వీసెస్ ఫేస్‌లెస్. ఒక 6 సర్వీసులకు మాత్రమే ఆఫీస్‌కి రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు ఎటువంటి అపోహలకి లోను కావద్దు. ఎటువంటి మధ్యవర్తులకి కలవాల్సిన అవసరం లేదు. అటువంటి ఆరోపణలకి, నిరాధారణ ఆరోపణలని గమనించి, మీ తాలూకా సేవలని ఉచితంగా పొందండి. అంటే ఉచితం అంటే కాదు మళ్ళీ. గవర్నమెంట్‌కి సర్వీస్ చార్జెస్ కట్టాల్సి ఉంటుంది. ఏదైతే సిస్టమ్ ద్వారా ఏదైతే సర్వీస్ చార్జెస్ తీసుకున్నారో, ఆ సర్వీస్ చార్జెస్ మీరే పే చేసి, మీ ఫోన్‌పే ద్వారా, యూపీఐ ద్వారా పే చేసుకొని సర్వీసెస్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ సర్వీసెస్ మీరు పొందే అవకాశం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చుంది. 2016, 17 సంవత్సరాల తర్వాత. కాబట్టి గమనించి అంటే ఎన్నాళ్ళయింది ఇప్పటికి? 6, 7 సంవత్సరాలయింది ఇప్పటికి. అన్నీ ఆన్‌లైన్ ద్వారా సర్వీసెస్ ఇవ్వడం మొదలుపెట్టి. కాబట్టి గమనించి ఆన్‌లైన్ సర్వీసెస్ పొందండి. ఎటువంటి మధ్యవర్తులకి వెళ్ళి మీలో డబ్బుల్ని వృధా చేసుకోవద్దు. మీ డాక్యుమెంట్స్ ప్రాపర్‌గా ఉంటే గనక ఖచ్చితంగా మీ సర్వీస్ పొందగలుగుతారు. ఒకటి. ఇక రెండోది డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు అండ్ ఆర్‌సీ కార్డులు. గత 1, 2 ఏళ్ల నుంచి మన దగ్గర అనంతపురం జిల్లాలోనే 82,000 కార్డులు ప్రింట్ కాకుండా ఉండిపోయినాయి. హ్మ్. వాటన్నిటిని కూడా ప్రింట్ చేసి అంటే ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దాని మీద దృష్టి పెట్టింది. దృష్టి పెట్టి మా కార్డులు మొత్తం పంపించింది. ఆ పంపించిన 82,000 కార్డులను కూడాను మేము పూర్తిగా ప్రింట్ చేసేసాము. ప్రింట్ చేసేసి డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు మొత్తం అన్నిటిని ఇప్పటికే డిస్పాచ్ చేయడం జరిగింది. ఆర్‌సీ కార్డుల్లో ఔట్ ఆఫ్ 53,000 ఒక 8,000 కార్డ్స్ మాత్రమే ప్రస్తుతం మా దగ్గర ఉన్నాయి. అంటే హ్మ్. పోస్టల్ స్టాంపులు కొంత షార్ట్ ఫాల్ ఉండడం వల్ల ఆ 8,000 ఇంకా ప్రస్తుతానికి మా దగ్గర ఉన్నాయి. మిగిలిన అన్ని కార్డులు అంటే 82,000లో ఒక 8,000 తప్ప మిగిలిన 74,000 కార్డులని డిస్పాచ్ చేయడం జరిగింది. 74,000. 74,000 కార్డుల్ని. ఏ ఒక్క కార్డు కూడా చేతికివ్వకుండా. హ్మ్. ఎవరెవరో వచ్చి అది మా కార్డు, మా తమ్ముడి కార్డు, మా అన్న కార్డు, మా మామ కార్డు అని చెప్పి అన్నా బై గాని పోస్ట్. హ్మ్. ఎవరికీ ఇవ్వకుండా ఒక్క కార్డ్ ఈవెన్ సింగిల్ కార్డ్ బై హ్యాండ్ ఇవ్వకుండా 74,000 కార్డులు ఈ రోజు వరకు మనం పోస్ట్ ద్వారా డిస్పాచ్ చేయడం జరిగింది. ఆ మిగిలిన 8,000 కార్డులు కూడాను పోస్ట్ ద్వారానే డిస్పాచ్ చేస్తాం. ఎవరు ఆఫీస్‌కి రావాల్సిన అవసరం లేదు. వచ్చినా ఇవ్వము. హ్మ్. పోస్ట్ ద్వారానే డిస్పాచ్ చేయడం జరుగుతుంది. సో, అండ్ ఇంకో విషయం ఏందంటే ఆగస్ట్ 31, 2023 తర్వాత హ్మ్. ఎవరైతే లైసెన్స్ రెన్యువల్ చేసుకున్నారో, లేదో ఆర్‌సీ కొత్తగా చేసుకున్నారో వాళ్ళకి ఆర్‌సీ కార్డులు గాని, డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు గాని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరపున ఇవ్వడం జరగదు. హ్మ్. ఆ కార్డులకు సంబంధించిన రూ. 200 ప్లస్ రూ. 35 పోస్టల్ చార్జెస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కలెక్ట్ చేయడం లేదు. ఆగస్ట్ 31, 2023 తర్వాత అంటే సెప్టెంబర్ 1, హ్మ్. 2023 నుండి కార్డులు ఇష్యూయింగ్ అన్నది లేదు. కాబట్టి ఆ తర్వాత ఎవరైతే లైసెన్స్ పొందారో, ఆ తర్వాత ఎవరైతే ఆర్‌సీలు పొందారో వారు ఆ లైసెన్స్ ఆర్‌సీ కాపీలని డిజిటల్ కాపీ తీసుకొని ఆన్‌లైన్ ద్వారా పీడీఎఫ్ కాపీ తీసుకొని ఉంచడం. లేదా డిజిటలైజేషన్ కాపీని మీరు డిజి లాకర్‌లో పెట్టుకోవడము, చేసుకోవడము. ఆర్ కార్డ్ సైజ్‌లో మీరు ప్రింట్ చేసుకొని లామినేషన్ చేసుకోవడం తప్ప ప్రభుత్వం నుంచి కార్డులు వచ్చే అవకాశం లేదు సెప్టెంబర్ 1, 2023 తర్వాత. అంతకుముందుండే కార్డులు 8,000 తప్ప మిగిలిన అన్ని కార్డులు ఇప్పటికే డిస్పాచ్ చేయడం జరుగుతుంది. ఈ 8,000 కూడాను సమీప ఒక 15, 20 డేస్ ఆర్ 1 మంత్‌లో పోస్టల్ స్టాంపులు వచ్చిన వెంటనే ఎప్పటికప్పుడు మేము అడుగుతున్నాం నిరంతరము. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక 1,200 కార్డులు కవర్లు ఇచ్చినారు. అవి రేపు పంపించేస్తాం. ఏదో 2, 3 రోజులు పోయాక ఓ 2,000 కార్డులు కవర్లు ఇస్తే వాటిని డిస్పాచ్ అన్నీ ఆ 8,000 కూడా సమీపంగా త్వరలో పంపించడం జరుగుతుంది. ఓకే సార్. థాంక్ యూ. థాంక్ థాంక్ యూ యూ సో సార్. మచ్. థాంక్ యూ. థాంక్ యూ. నమస్తే అండి.